హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా గనక చేస్తారంటే బేబీస్ అయితే చాలా బాగా వెయిట్ అయితే పెరుగుతారండి. నేనైతే 7th మంత్ బేబీకి ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బేబీస్ అయితే 6th మంత్ లో నుండే మనకి ఉగ్గు అయితే తయారు చేసి పెడుతూ ఉంటాం కదా. అప్పుడప్పుడే తినడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తినేటట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇదిగోండి ఈ కప్పుతో రైస్ అయితే తీసుకున్నాను. ఈ ఒక్క కప్ రైస్ కి 1 టీ స్పూన్ కందిపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పెసరపప్పు వేసి ఒక 2-3 సార్లు కడిగాలండి. కడిగేసి మామూలుగా ఫ్యాన్ కింద 2-3 గంటలు ఆరబెడితే ఆరిపోతాయి. బాగా ఆరిపోయి బాగా సౌండ్ రావాలండి. అప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఈ దినుసులన్నిటిని కూడా మంచిగా వేయించాలండి. వేయించడం అంటే రైస్ వేగుతుంటే మంచి వాసన వస్తుంది. స్టవ్ ఎప్పుడు ఆపేయాలంటే అవి మంచిగా రైస్ అయితే వైట్ కలర్ లోకి వచ్చేస్తాయండి. అలాగే పప్పులు అయితే కొంచెం కలర్ అయితే మారిపోతాయి అన్నమాట. సో ఆ టైంలో మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి మిక్సీ జార్ లోకి అయితే వేసుకోవాలండి. దీంట్లో మనం పల్లీలు, బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేయొచ్చండి. కానీ పిల్లలు స్టార్టింగ్ లో కదా తింటారు. కానీ వాళ్ళకైతే ఇప్పుడే డైజెషన్ అనేది కరెక్ట్ గా అవ్వదు కాబట్టి నేనైతే కేవలం ఈ పప్పులతో మాత్రమే చేస్తున్నాను. ఈ ఒక్కసారి చూసి ఈ 7th మంత్ ఎండింగ్ లో అయితే అవి కూడా స్టార్ట్ చేస్తానండి. మనం స్టార్టింగ్ లో అవి పెట్టడం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అన్నమాట. అండ్ ఇది కూడా ఎక్కువగా చేసుకోవద్దండి. చిన్నగా తక్కువ క్వాంటిటీలోనే చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర వేయాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ కూడా కాదండి, తక్కువగా కొంచెం పావు టీ స్పూన్ అయితే వాము వేసి మంచిగా పౌడర్ చేయాలి. చూడండి ఈ విధంగా అయితే మంచిగా టచ్ చేస్తే సాఫ్ట్ గా రావాలండి. అలా పౌడర్ చేయాలి. జీలకర్ర, వాము వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే వాళ్ళకి అరుగుదల అనేది మంచిగా అవుతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ నంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసుకోవాలండి. ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేయద్దు. సీసా దాంట్లో వేసినా ఏం కాదు, లేదంటే స్టీల్ జార్ లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఉగ్గు ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను. నేనైతే ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఈ ఉగ్గు పౌడర్ ని. ఈ పౌడర్ అయితే బాగా కొంచెం బరకగా ఉంటేనైతే ఒకసారి మీరు జల్లించుకుంటే బెటర్ అన్నమాట. నేనైతే బాగా ఫైన్ గా పొడిలాగా చేశానండి. ఇప్పుడు ఈ పౌడర్ లో కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. అలాగే పొయ్యి మీద ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని వాటర్ వేయాలండి. ఇప్పుడు ఒక స్పూన్ వేసాను కదా, నేనైతే ఒక పావు గ్లాస్ వాటర్ అయితే వేసి మరిగిస్తున్నాను. బాగా మరిగిన తర్వాత దాంట్లో ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ ని అయితే వేసేసుకున్నాను. ఈ ఉగ్గంతా అయ్యేసరికి మనకి 8 నిమిషాల దాకా పడుతుందండి టైము. అప్పటిదాకా కూడా మనము స్టవ్ దగ్గరే ఉండి నెమ్మదిగా చేస్తూ ఉండాలి. మనం పిల్లలకి తయారు చేస్తున్నాం కాబట్టి అది మాడిపోయే ఛాన్స్ ఉంటది. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉగ్గు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ 8 నిమిషాలు కూడా మనము ఆ ఉగ్గంతా కూడా ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి. అస్సలు ఆపద్దన్నమాట. అడుగైతే అంటేసుకుంటది. నాకైతే స్టీల్ గిన్నెలో చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అల్యూమినియం గిన్నెల్లో చేస్తే అదంతా మంచిది కాదు అని చెప్పేస్తున్నారు కదా అందరూ. అందుకోసమని నేనైతే స్టీల్ వాడుతున్నాను. అండ్ ఇందులో సాల్ట్, షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయొద్దండి 1 ఇయర్ లోపు బేబీస్ కి అయితే. నార్మల్ గా అయినా కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మనం స్టార్టింగ్ నుండి ఎట్లా అయితే అలవాటు చేస్తామో వాళ్ళు అదే అలవాటు అవుతారండి. ఇంకా ఈ ఉగ్గుని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బేబీకి అయితే తినిపిస్తే బేబీ ఇష్టంగా తింటారు. మధ్య మధ్యలో కొన్ని వాటర్ కూడా తాగిపిస్తూ ఉండాలి. ఇంకా బేబీ వెయిట్ గెయిన్ రెసిపీస్ కోసం అయితే మీకు డౌట్స్ ఉంటే గనుక నాకు కామెంట్స్ చేయండి. నేనైతే మీకు రెసిపీస్ అయితే చేసి పోస్ట్ చేస్తాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నేనైతే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.